విద్యా వ్యవస్థ మీదే శ్రద్ధ చేయాలండి బాగా. ఇవాళ విద్యా వ్యవస్థ ఎంత భ్రష్టైపోయిందో చెప్పగల. భ్రష్టైపోయిన వ్యవస్థ కంటే అసలు గొప్ప వ్యవస్థ ఎలా ఉండేదో ఒక ఉదాహరణ చెబుతా. ఎవరికి అర్హత ఉందో వారికే విద్య నేర్పేవారు. అందరికీ విద్య అవసరం, మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ. ఆ విద్యను నేను అనేది మామూలు చదివే రాసే విద్య అందరికీ అవసరమే. మొత్తం రకరకాల ఫీజులు కట్టేసేసి ప్రభుత్వమే మొత్తం కాలేజీలు అన్నీ పెట్టేసేసి ఇవాళ ఇవ్వలేకపోయారండి. ఏ ప్రభుత్వాలు ఇవ్వట్లే, ఇవాళ ఇవ్వలేకపోతున్నాయి. కాలేజీలు పడుకున్నాయి, ఫీజు లేదు, విద్య లేదు. విద్య ఎప్పుడు అర్హత ఆసక్తి ఉన్నవాడిగా చెప్పాలనడానికి ఉపనిషత్తుల నుంచి ఒక కథ చెబుతా. జబల అని ఒక స్త్రీ ఉంది. జబల ఆవిడ దాసి, పని మనిషి, ఏదో 10 ఏళ్లలో పనిచేస్తుంది. ఆ రోజుల్లో దాసీల పరిస్థితులు వేరుగా ఉండేవి. ఆవిడకు ఒక కొడుకున్నాడు, తండ్రి చనిపోయాడు. ఆ కొడుకు పేరు సత్యకాముడు అని పెట్టింది ఆవిడ. నా కొడుకు సత్యనిష్టతో బతకాలని సత్యకామ అని పెట్టింది. ఈ కొడుకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చాయి. మరి అబ్బాయి మనం విద్య నేర్చుకోవాలమ్మా, వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి వేదం చెప్పమని అడగరా, నేను ఆడదాన్ని నేను రాకూడదమ్మా, నువ్వు వెళ్ళేది. ఈ పిల్లాడు వెళ్ళాడు. గురువుగారు నాకు విద్య నేర్పండి అన్నాడు. ఆ రోజులో అడ్మిషన్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది కదా, తండ్రి పేరు రాయాలి కదా. అందుకని నాయన నీ తండ్రి పేరు ఏమిటి అన్నాడు. నాకు ఎప్పుడు మా అమ్మ చెప్పలేదండి అన్నాడు. ఆశ్చర్యం ఇది. అదేమిటి, తండ్రి పేరు తెలివి, చనిపోయినా కానీ చెప్పాలి కదయ్యా, అడిగిరా. నీ కులం ఏమిటి అన్నాడు. అది కూడా నాకు తెలియదండి అన్నాడు. అయ్యే కులగోత్రాలు కనుక్కోకుండా తండ్రి పేరు కూడా తెలియకుండా నేను వేదం అలా నేర్పేయకూడదయ్యా, నువ్వేం అనుకోవద్దు, ఇక్కడ సంప్రదాయం ఉంది, పద్ధతి ఉంది, అందుకని నువ్వు వెళ్ళి కనుక్కోమన్నాడు. ఇతను ఇంటికి వెళ్ళాడు నిజాయితీగా. అమ్మా మన కులం ఏమిటి, మన తండ్రి పేరు ఏమిటి అంటే ఆ తల్లి చెప్పిందండి, బిడ్డ నువ్వేమనుకున్నా మంచిది, నేను దాసీదాన్నిరా, 10 మంది ఇళ్లలో పనిచేశాను, ఎవరికి పుట్టావో నాకు తెలియదమ్మా, నన్ను క్షమించు అందా తల్లి. ఆ రోజుల్లో దాసీల పరిస్థితి కొన్ని సందర్భాల్లో అలా ఉండేది. నేను చెప్పలేనమ్మా ఖచ్చితంగా తండ్రి పేరు, కానీ పుట్టావు నా కొడుకువి. అంతగా ఆయన అడిగితే నేను జబల కదా, నీ పేరు జాబాలి అని చెప్పు, తల్లి పేరు మీద. కుంతి కుమారులు కౌంతేయులు కదా, అలాగే నేను జబల కదా, నీ పేరు జాబాలి అని చెప్పు, ఇంతకంటే నేనేం చెప్పలేను. నీ పేరు సత్యకాముడు, నీ గోత్రం ఏమిటంటే జాబాల గోత్రం అని చెప్పరా, మరి ఇంతకంటే ఏం చెప్పను నేను అని అంటే, ఈ గురువు వెళ్ళాడండి శిష్యుడు నిజాయితీగా. వెళ్ళి గురువుకు నమస్కారం చేసి, మా అమ్మకి తండ్రి పేరు తెలియదుట, ఆవిడ దాసిగా పనిచేసిందిట, ఎవరికి పుట్టానో తెలియదుట, మేము ఏ కులమో అంతకంటే తెలిసే అవకాశం లేదు, తండ్రి ఎవరో తెలియదు, కాబట్టి మీ ఇష్టం, నేర్పితే నేర్పండి, లేతే లేదు, నేను శ్రద్ధతో వచ్చానంటే ఆ గురువు అన్నాడు, ఈ మాట సత్యం చెప్పావు అంటే నువ్వు వేదం నేర్చుకుంది అరుగుడు వెద్దా, నీకు నేర్పుతానని చెప్పాడు. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా.